మనం బహుశా ఈ సభకు ఉన్న వైద్యభావమే మనలో జరుగుతుంది. గండ పెట్టేవాళ్ళు వద్దు, పదవులు వద్దు, కానీ పదవులు ఉన్నాయి, ప్రభుత్వం ఉన్నది, అది మనది, మన రాష్ట్రం ఉంది. కానీ విద్యావంతుల వేదిక దశాబ్దోత్సవాలు జరుపుకుంటున్నాయి. వైద్యభావం అనే కానీ మనలోనూ విద్యావంతుల్లోనూ ఇప్పటిదాకా ఉద్యమంలో కలిసి వచ్చిన అన్ని శక్తులు ఉద్యమానికి మద్దతుగా భావజాలాన్ని నిర్మించిన వాళ్ళు ఏదో ఒక తెలియని ఆందోళన కూడా. నిజానికి ఉద్యమాన్ని ఎట్లా అంచనా వేయాలి? ఒక సాఫల్యం జరిగింది, దాన్ని ఎట్లా స్వీకరించాలి? తెలంగాణ ఆవిర్భవించింది, దాని ఉత్సవాలు కూడా జరుపుకున్నాం, అది ఎట్లా పరిణమించబోతున్నది, ఎట్లా నడుస్తున్నది? ఈ నడిచేదంతా ఒక ప్రభుత్వమైనా మనం కూడా దీంట్లో ఉన్నాం. ఉంటే మనం ఏం చేస్తున్నాం, ప్రభుత్వం ఏం చేస్తున్నది, మనం చేసేది ఇంకా కొనసాగించాల్సింది ఏమున్నది, ఇప్పుడు ఏమున్నది? ఇవి అసలు సమస్య. హోమాటానికో లేకపోతే మనం మాట్లాడుకోవడం ఇష్టం లేకుండా చాలా సందర్భాలలో నోటించుకోవడం లేదు. సరిగ్గా తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్భవిస్తున్న ప్రశ్నలు, ఉద్భవించిన ప్రశ్నలు మనకు భౌతికంగా గడపెడుతున్న వాస్తవమైన పరిస్థితులు, వీటి మధ్య ఐక్య దూరం ఉంటుంది. ఇది వాస్తవం. నిజానికి ఉద్యమం నుంచి వచ్చిన తెలంగాణ కాబట్టి ఉద్యమ సాఫల్యం అనేది చాలా మామూలుగా అంటున్నాం మనం, కానీ ఉద్యమ సాఫల్యం అనేది ఒక గొప్ప విజయం. ప్రపంచవ్యాప్తంగా ఏమాత్రం పోరాడే వాతావరణం లేని ఒక పరిస్థితులలో, మధ్యతరగతి విపరీతంగా కరప్ట్ అవుతున్న పరిస్థితులలో తెలంగాణ ఉద్యమం మధ్యతరగతి నడిపించారు. నేను శ్రామికులు నడిపించిన ఉద్యమం కాదు, కార్మికులు నడిపించిన ఉద్యమం, బుద్ధిజీవులు నడిపించిన ఉద్యమం. సరిగ్గా తెలంగాణ ఉద్యమం బుద్ధిజీవులు నడిపించింది కాబట్టి ఈ ఉద్యమాన్ని నడిపించింది తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి ప్రధాన. అందువల్లనే తెలంగాణ ఐక్యత ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఒక ఉమ్మడి అస్తిత్వ భావంలో మన భిన్న భావజాలాన్ని, భిన్న మార్గాల్ని వదులుకొని కేవలం తెలంగాణ కోసం మనం ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకోవాల్సిన తరుణంలో తెలంగాణ విద్యావంతుల వేదిక సహజంగానే అదొక పోరాటంలో ఉన్నది. ఈ పోరాటానికి మార్గదర్శకత్వం వహిస్తుంది కాబట్టి అది తన అధ్యక్షుడు కోదండరాంని జేఏసీకి కాంప్రమైజ్. అది గొప్ప సాఫల్యం. నిజానికి ఒక ఐక్య కార్యాచరణలో అంగీకరించాల్సిన మనిషి ప్రజాస్వామ్యవాది. ఎందుకంటే భిన్న ధోరణులను కలపగలిగిన ఒక శక్తి కావాలి, భిన్న భావజాలను కలపగలిగిన శక్తి కావాలి, భిన్న మార్గాలను కలపగలిగిన శక్తి కావాలి. ఈ శక్తి అప్పటికి ఇక్కడ తెలంగాణ కోసం ఏర్పడిన ఒక రాజకీయ పార్టీకి, లేదా తెలంగాణకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీలకు, లేదా అనేక సంస్థలుగా ఉన్న సంస్థలకి సరిపోలేదు. ఒక విద్యావంతుల వేదిక ఎందుకు సరిపోతుందంటే విద్యావంతుల వేదిక జయశంకర్ సార్ నాయకత్వంలో, కోదండరాం గారి నాయకత్వంలో అట్లాంటి భావజాలాన్ని తెలంగాణ సమాజానికి ఇచ్చింది. అందువల్ల ఈ ఉద్యమాన్ని గిట్ట విశ్లేషించదలుచుకుంటే, ఈ ఉద్యమాన్ని గిట్ట మనం సాఫల్యతను గుర్తించదలుచుకుంటే, ఒకటి ప్రపంచమంతా ప్రతికూలంగా ఉన్నప్పుడు, సానుకూలమైన అంశాలుగా ప్రపంచం లేనప్పుడు, సానుకూలంగా కనీసం మధ్యతరగతి ఎక్కడ వ్యవహరిస్తున్న కాలంలో భారతదేశంలో తీసుకున్నప్పుడు ఒక్క తెలంగాణలో మధ్యతరగతి బుద్ధిజీవులు లేచి నిలబడడం అనేది ఒక గొప్ప పరిణామం. లేచి నిలబడి ఒక ఉద్యమాన్ని నిర్మించడం గొప్ప పరిణామం. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పోరాటం ద్వారా సాధ్యం కాదు. మనకు మలి తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రేరణగా నిలిచిన 3 రాష్ట్రాలు, జార్ఖండ్, ఉత్తరాంచల్, అట్లాగే ఛత్తీస్గఢ్. ఈ 3 రాష్ట్రాలలో పోరాటాలు జరిగి అవి ఒక శాంతియుత పరిస్థితులకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ విధానపర నిర్ణయంగా చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ పోరాటం జరుగుతున్న క్రమంలో భారతదేశం ఎందుకు ఇవ్వలేదంటే, ఇస్తే కనుక ఒక 50 డిమాండ్లు ముందర ఉన్నాయి ప్రతిసారి కనుక.
కానీ ఒకే ఒక్క తెలంగాణ పోరాటం మాత్రమే. ఒక ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆ ఉద్యమం పడుతూ లేస్తూ ఒక కిరటంలాగా ఎగుస్తూ మళ్ళీ వెనక్కి వస్తూ దరిదాపుగా 1996 నుంచి అంటే దాదాపుగా 6-14-20 సంవత్సరాల కాలం ఒక ఉద్యమం నడిచిన క్రమంలో ఒక భావజాలపరమైన ఒక బలం ఉండడం, దీని వెనుక బలమైన మధ్యతరగతి వర్గం చేరడం, బుద్ధిజీవి చేరడం, వీటన్నిటి కారణంగా ఇప్పక పరిస్థితి ఒకే ఒక్క తెలంగాణలో సాధ్యమైంది. అందుకే తెలంగాణ ఒక గొప్ప విజయంగా మనం పరిగణించాలి. ఒకటే తెలంగాణ, దీన్ని అంతా సాధించుకున్నాం. ఈ సాధించుకున్నాం కానీ నిజానికి అంతర్గత అంశాలు ఉండే క్రమం అంతా కూడా మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం, ఉద్యమ సందర్భంలో మాట్లాడుతున్నాం. మనం నిర్మించిన భావజాలం ఉండాలి. ఈ భావజాల నిర్మాణంలో తెలంగాణ విద్యావంతుల కనుక వివేకాంగా లేకపోతే తెలంగాణ విద్యావంతుల వేదిక అనేక సమస్యలు వచ్చినప్పుడు లేదా చర్చలు వచ్చినప్పుడు ఒక సమాధానాలు కానీ లేదా ఒక అభిప్రాయాలు కానీ క్రోడీకరించి చెప్పకపోతే ఇవాళ మనం భావజాలపరంగా ఇంత ఉన్నతంగా ఉండగలుగుతాం. 69 గురించి సార్ మాట్లాడినాడు కానీ 69 వేరే రకంగా స్వీకరించాలి. 69 ఉద్యమం విశాత్మకమా కాదా, అది ఎట్లా వచ్చింది, ఎట్లా మోసానికి గురైంది, ఎట్లా ఒక ఉధృతమైన మంటలాగా లెగసీ పడిపోయింది, ఇది ఒక ఉదాహరణ అయితే. రెండో ఉదాహరణ ఏంటంటే 69 ఉద్యమానికి సంబంధించి ఒక భావజాలపరమైన నిర్మాణం జరగలేదు, భావజాల వ్యాప్తి జరగలేదు. ఈ భావజాల వ్యాప్తి జరిగితే కనుక ఉండేది కాదు. అంటే ఒక మామూలు ఆవేశాలతోటి ఉద్వేగ సంబంధమైన ఉద్యమంగా అది వచ్చింది, దాన్ని వేరే రకంగా విశ్లేషించగలరు. ఆ అనుభవం ఉండదు కాదు. 69 లేకపోతే మనం 96 లేదు, 69 లేకపోతే 96లో మనం ఇట్లా వ్యవహరించే వాళ్ళం కాదు. 69లో ఉన్న వైఫల్యాలని ఉస్మానియా యూనివర్సిటీ స్వీకరించింది కాదు. మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఆయుధాలు అందించడానికి, అక్షరాయుధాలు అందించడానికి మొట్టమొదటి ముందరికి వచ్చింది వీళ్ళందరితో కూడిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. కల్లడిల్లిన తెలంగాణ, దగాపడ్డ తెలంగాణ. ఒకవేళ ఇట్లాంటి ప్రయత్నాలు లేకపోతే మనకు మళ్ళీ తెలంగాణ భావజాలం లేదు. 69లో అట్లా ఉద్యమం జరిగింది కనుక ఈ 69 తర్వాత వచ్చిన క్రమం అంతా మీరు వచ్చింది, మీ పుట్టుకంతా కూడా 2004 జరిగింది, 10 సంవత్సరాలు. కానీ 2004 వరకే వలస ఆధిపత్యం అనేది కుదురుకున్నది, వలసాధిపత్యం పాదుకున్నది. ఈ వలసాధిపత్య యంత్రాంగం అంతా కూడా దరిదాపుగా తెలంగాణను 2వ శ్రేణి పౌరులుగా తయారు చేసి ఉన్నది. ఏ స్థితికి వచ్చిందంటే చివరికి తెలంగాణ ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఒక దిక్కు అంతకుముందు జరిగిన రాజకీయ ద్రోహం వల్ల పూర్తి అవిశ్వాసం. తెలంగాణ ఉద్యమం చేద్దామని అంటే వాళ్ళ మీద విశ్వాసం లేదు, తెలంగాణ మాట మాట్లాడితే వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఎందుకంటే తెలంగాణని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారనే ఒక అపప్రదం. నిజానికి కొందరు వాడుకోవచ్చు, కేవలం వాళ్ళ రాజకీయ కెరీర్ కోసం తెలంగాణ నిండాలని మళ్ళీ ఒకసారి ఎత్తుకోవచ్చు, విఫలం కావచ్చు. కానీ వలసాధిపత్య శక్తులు ఏం చేసినాయంటే తెలంగాణని మాట్లాడితే కేవలం రాజకీయాల కోసం. కేసీఆర్ని మొట్టమొదటి నిలిచింది అట్లే, ఈయనకు ఆ ఫలానా పదవి ఇస్తే ఇది ఉండేది కాదు. మొన్న కూడా చంద్రబాబు పోయినసారి ఎన్నికలు నీకు గల మంత్రి పదవి ఇస్తే నువ్వు ఉండేవాడు కాదంటాడు. ఆయన ఇచ్చేటోడు మనం తీసుకునేవాడు, ఇప్పటికి జీవితాంతమైన ఇట్లా అనుకుంటాడు. ఇప్పుడు ఆంధ్ర సీఎం అయినా కూడా ఆయన ఇచ్చేటోడు మనం తీసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు ఆ ఐడియాలజీ, ఆయనకే కాదు ఆయనతో ఉండే అందరికీ కూడా ఐడియాలజీ. వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనం తీసుకుంటాం. అది ఎంత స్థిరపడ్డదంటే, వలసాధిపత్యం ఎంతగా పాదుకున్నదంటే చివరికి అసెంబ్లీలో హైదరాబాద్లో ఇప్పుడు మనం అనుకుంటున్నాం మన స్వతంత్రమైన వాళ్ళు తెలుస్తున్నది మన అసెంబ్లీ. వాళ్ళ అసెంబ్లీ పాత దాంట్లో ఒకటి కూలిందట, మీద పడలేదట. మన అసెంబ్లీలో తెలంగాణ పదం ఆఖరి పడకుండా ఆ స్థాయి వచ్చింది. ఇది మనం బయట చెప్తున్న విషయాలు, కానీ తెలంగాణ శిథిలమైంది. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా నేను హైదరాబాద్ తెప్పించినాను, ఇప్పటికి కూడా ఈ హైదరాబాద్ నేను తెచ్చినాను, ఇప్పటికి కూడా ఈ హైదరాబాద్ నేను అభివృద్ధి చేసినట్టు. ఎందుకంటే ఏం అభివృద్ధి చేసినాడా? ఎన్టీ రామారావు ఏం అభివృద్ధి చేసినాడు? హైదరాబాద్ను ధ్వంసం చేసి, ఈ హైదరాబాద్ను ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న
కంపెనీలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి, విద్యను ప్రైవేట్ పరం చేసి, చివరికి ఐడిపిఎల్ లాంటివన్నీ మూసివేసిన తర్వాత రెడ్డి ల్యాబ్స్ ఇట్లాంటివన్నీ వచ్చి, అంటే అన్ని సంస్థల్లోనూ అన్ని వ్యవస్థల్లోనూ కేంద్రీకృతంగా వలసాధిపత్యాన్ని సృష్టించి అక్కడ ఉన్న వాళ్ళకి అనేక సౌకర్యాలు కల్పించి పెద్ద పెద్ద కంపెనీలను ధ్వంసం చేసిన వాడు చంద్రబాబు. ఈ ధ్వంసం చేయడం వల్ల ఒక దిక్కు వచ్చిన సంస్కరణ ఛాంపియన్ గారు, రెండో దిక్కు ఒక వలస ఆధిపత్యం సృష్టించుకొని ఇక్కడ అపారమైన సంపదను సంపాదించుకోవడం చేసిన చంద్రబాబు. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు నేనే హైదరాబాద్ను చేసిన నిజాం, దీని గట్టి నిజామేమో దీన్ని చేస్తే నిజాం తర్వాత నేను దీన్ని అది చేస్తుంది. అట్లాగే మన జీవన విధానం ధ్వంసమైంది, మన పంటల విధానం ధ్వంసమైంది, నీటిపారుదల వ్యవస్థ ధ్వంసమైంది. మనకు వచ్చేటి రాకపోగా ఇప్పుడు చెరువుల గురించి పదే మాట్లాడుతున్నాము. చెరువుల వ్యవస్థ విధ్వంసం కావడానికి కూడా కొనుక్కుంటుంది. అది శ్రీధర్ దేశపాండే వాళ్ళు కోదండరావు రాసిన చెరువుల వ్యవస్థ రాసి అద్భుతంగా రాసిన సార్. అంటే చెరువులు ఎట్లా ధ్వంసమైందో అట్లా ఇక్కడ జీవన విధానం ఎట్లా ధ్వంసమైందో, సంస్కృతి ఎట్లా ధ్వంసమైందో, ఇవన్నీ కూడా శిథిలమైన దశలో 2004 అనేది ఒక ఉద్యమం వచ్చింది, ఒక పార్టీ వచ్చింది. మాలాంటి బీజేపీ కూడా 2001లో ఏర్పాటు చేసింది. అంటే ఒక దిక్కు ఈ చర్నింగ్ అంతా జరుగుతున్నది, ప్రచారం జరుగుతున్నది, భావజాలం వ్యాప్తి చెందుతున్నది, దానికి సంబంధించిన పరికరాలు తయారై ఉన్నాయి, దానికి సంబంధించిన పుస్తకాలు తయారై ఉన్నాయి. దాంట్లో విద్యావంతుల వేదిక అనేది ఒక కీలకమైన భూమిక పోషించి తెలంగాణ. అది వాళ్ళ కనబడుతూ లేకపోవచ్చు. నిజానికి విద్యావంతుల వేదిక ఇట్లా ఒక సమావేశం పెట్టుకుంటే ఇది కిక్కిలు వాళ్ళు. నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు కిక్కియాలంటే తెలంగాణ ఉద్యమం వెంట ఒక భావజాలపరమైన దాన్ని అస్త్రశస్త్రాలను అందించింది ఇప్పటికీ కూడా విద్యావంతులు. ఆ విద్యావంతుల వేదిక కనుక లేకపోతే నిజానికి మనకు కనబడేది ఏముంటుంది? రాజకీయ పార్టీలు అనేటివి కనబడుతుంది కాబట్టి, రాజకీయ పార్టీలు ఆధిపత్యాలు ఉంటాయి కాబట్టి, రాజకీయ పార్టీలు ఆ తర్వాత వచ్చే వ్యవహారాలలో ఆధిపత్యం వహిస్తాయి కాబట్టి మనకి కృషంతా ఇవాళ కనబడకుండా పోతున్నాయి. అది అసలు సమస్య. మనం ఇంకా ఒక రకమైన గందరగోళంలో ఉండడానికి కూడా అది సమస్య. నిజానికి మన పాత్ర ఏమన్నా ఉంటాయి. ఉద్యోగుల సంఘాలు కానీ, లాయర్ల సంఘాలు కానీ, జర్నలిస్టుల సంఘాలు కానీ, విద్యావంతుల వేదిక లాంటి ఒక కీలకమైన భూమిక పోషించిన వాళ్ళు కానీ ఏమన్నా చేయాల్సి ఉన్నదా? పునర్నిర్మాణం అనే మాటని మనము కుదురుగా వాడుతున్నాం, ఎట్లా పడితే అట్లా వాడేస్తున్నాం. ఎందుకు పునర్నిర్మాణం అంటున్నాం? అసలు ఏంటి పునర్నిర్మాణం? ఈ పునర్నిర్మాణం అనేదంటే మనకేమైనా పాత్ర ఉందా? కేవలం ప్రభుత్వమే చేయాల్సి ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? మన ప్రేక్షకులు ఉన్నాయి. మన ప్రేక్షకులం అయితే ఇన్నాళ్ళు ఒక ఉద్యమంలో ఉన్నా కదా, ఉద్యమం సంగతి ఏంటి? దీన్ని కొనసాగించాలనుక ఇన్ని ప్రశ్నలు మీరు వేసుకుంటే తప్ప, ఇన్ని ప్రశ్నలు మీరు కొనసాగిస్తే తప్ప మీ సంస్థ భవిష్యత్తులో కొనసాగదు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఒక సంస్థ అధ్యక్షుని గారు మాట ఎట్లా కొనసాగాలి? తెలంగాణ వచ్చింది అయిపోయింది. తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన సంస్థలు జేఏసీని కానీ వీటావాటిని కానీ ఒక ఐక్యకరణ చేయడం కోసం జేఏసీ ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ వచ్చింది అయిపోయింది. ఎవరు చూసుకుంటారు? కేసీఆర్ చూసుకుంటారా? ఏం చూసుకుంటారు? ఎట్లా? అట్లానే ఉద్యమ ఫలాలు ఏమంటే ఉన్నాయి. ఉద్యమ ఫలాల వల్లనే మనం ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇదే రవీంద్రరావు గారి మాట్లాడే విషయాలు కూడా నేను మాట్లాడకూడదు. ఉద్యమ ఫలాల్లో భాగంగానే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కానీ ఉద్యమ ఫలాలు వేరే ఉంది. ఒక బొడిగే శోభ ఇవాళ అసెంబ్లీలో, ఒక బాల్క సుమన్ ఉస్మానియా యూనివర్సిటీలో 7 మాకు తెలుసు మన కోదండరామ్ సారు మేము ఉస్మానియా ఎప్పటికి పోయేటోళ్ళం. 7 కుట్టుబడ్డాయి. అక్కడ అతని పేరు స్టీఫెన్ రవీంద్ర గుర్తు. దాంతో ఉద్యమం ఉత్తుతమైంది. అతని ఇవాళ ఎంపీ గాదర్ కిషోర్ ఒక ఎమ్మెల్యే. ఇవాళ ఆయన పేరేది స్పీకర్ మన మధుసూరాచారి గారు. ఆయన స్పీకర్ మనకు కళ్ళ నిండుగా మంచిగా అసెంబ్లీలో కూర్చొని కనబడుతున్నాడు. మరి ఇవన్నీ ఉద్యమం విజయాలు. వీళ్ళంతా ఉద్యమకారులే. మధుసూరాచారిని ఉద్యమకారులు కాదని ఆయన పార్టీ నిర్మాణంలో కానీ దానికి సైద్ధాంతిక భూమిక అందించడంలో కానీ కేసీఆర్తో పాటు ఉన్నవాడు ప్రవర్తించారు. అట్లనే మనం ఊహించని చాలా మంది వాళ్ళ అసెంబ్లీలో కూర్చున్నారు. దానితో పాటుగా రాజకీయ పార్టీకి అన్ని దర్శనం ఉండవని మనం అనలేదు.
అట్లాంటప్పుడు కేవలం ప్రభుత్వం చేస్తున్న పనులను చూస్తూ ఉండే ప్రేక్షకుల్లాగా విద్యావంతులు ఉండాలా, మధ్యతరగతి ఉండాలా, జర్నలిస్టులు ఉండాలా, లేదా ఏదైనా పాత్ర వహించాలా? ఇది అసలు సమస్య. తెలంగాణ కళ సాకారమైంది, ఒక తెలంగాణకి ఏర్పడింది. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రోల్ ఏమిటి? నిజానికి జేఏసీ మొదట్లో ఒక క్రియాశీలకమైన, తర్వాత ప్రత్యక్షంగా కార్యాచరణకు అనుకూలమైన, చాలా అవసరమైన ఒక నివేదిక తయారు చేసిన నివేదికలు నేను కూడా చదివినా చూసాను. గైడెన్స్ దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? వీలైతే. అట్లాగే విద్యావంతుల వేదిక కూడా రేపు ఒక ప్రణాళిక ఎదుర్కోబోతున్నది ఇస్తారు. మీరు ఏం కోరుకుంటున్నారు? నిజానికి తెలంగాణ ఉద్యమం సమాజాన్ని ఏం కోరుకుంటున్నారు? ఈ కోరుకున్న దిశలో నడుస్తున్నాయి, నడవకపోతే ఏం చేస్తున్నారు? ఇవి కూడా కీలకమైన ప్రశ్నలుగా ఉన్నాయి. ఇవి ఒక ఎత్తు అయితే తెలంగాణ ఏ పునర్నిర్మాణాన్ని మనం ఊరికే వాడుతున్నామో, అంటే పునర్నిర్మాణం నవనిర్మాణం అంటే ఉత్తమం అయిపోయింది. అసలు ఏంది పునర్నిర్మాణం? ఏంటి దీనిలో ఉన్న అంశాలు ఏంటి? వలసాధిపత్యం నుంచి విముక్తి జరిగింది. వలసాధిపత్యం నుంచి విముక్తి జరగడం అనేది అంత సులభమైనది. ఎందుకు అనంటే మీరు ఒకసారి ఇప్పటికి కూడా హైదరాబాద్ చూడండి. ఒక ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణకు మద్దతు ఇవ్వదలుచుకున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రజల కోసం పనిచేద్దామనుకున్న ప్రభుత్వం. తెలంగాణ మొత్తం ఉద్యమ డిమాండ్ హైదరాబాద్కి సంబంధించి, హైదరాబాద్లో అక్రమంగా అంతులేని ఆస్తులు సంపాదించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న మిగులు భూముల మీద కన్నేసి, ఇక్కడ ఉన్న భూ వనరు అనేది అతిపెద్ద సంపద కాబట్టి దాని మీద కన్నేసి కబ్జాలు చేసి మొత్తం దీన్ని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణను విడిపిస్తేనే తెలంగాణ విముక్తి అనేది ఉద్యమ ఆకాంక్షగా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదో ఒక గురుకుల ట్రస్ట్ భూముల మీద పడ్డది. అది పెద్ద చరిత్ర కథ. గురుకుల ట్రస్ట్ భూముల మీద పడితే ఏం జరిగింది, ఏ ప్రచారం జరిగింది, అది అట్లా పద్ధతి. తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ పిల్లలకు మాత్రమే తెలంగాణ విద్య అందిస్తాం. దాని మీద ఏం కూడా జరిగింది. తెలంగాణ పిల్లలకు విద్య అందించడం అనేది తప్ప? ఎట్లా తప్పు? భారతదేశంలో 29వ స్వతంత్ర రాష్ట్రం అది. ఈ స్వతంత్ర రాష్ట్రంలో విభజన చట్టాలలోనూ విభజన సమయంలోనూ కొన్ని పెట్టినారు. ఉన్నాయి ఆ సమస్యలు మన ముందు. కానీ ఈ సమస్యలు మనం ఎదుర్కోవడానికి కానీ, తెలంగాణ స్వతంత్రత ప్రకటించుకోవడానికి కానీ, తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాల నుంచి, ఆధిపత్యం నుంచి విముక్తి చెందడానికి కానీ అవరోధంగా అడ్డంకిగా ఉన్న మాట నిజమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎట్లా చేయాలి? ఫాస్ట్ పథకం పెట్టి మా పిల్లలకు మాత్రమే విద్య అంటే ఇక్కడ ఉన్న ప్రసార సాధనాలు ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు? తెలంగాణ కరెంట్ కావాలి, ఆయన పీపీఎల్ రద్దు చేసుకుంటుంది. ఇక్కడ మీడియా ఎవరు వస్తుంది? మనకు కరెంటు కావాలని ఒక రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, ఒక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తిస్తే, తెలంగాణ ఒక స్వతంత్ర రాష్ట్రం, దీనికి కూడా గౌరవం ఇవ్వాలి, మనం దీనికి కూడా సమస్యలు నేను గుర్తిస్తే ఎట్లా వ్యవహరించాలి? ప్రచార సాధనాలు కానీ లేదా అవతలి వ్యక్తులు కానీ వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారు? పీపీఎల్ రద్దు చేస్తారు, ఉల్టా మాట్లాడతారు, కరెంట్ అవసరాలు తీర్చామంటే ఉల్టా మాట్లాడతారు. ఇది ఈ సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి? అట్లనే ఇప్పటికీ కూడా మీరు పోయిన నెల వచ్చిన సమస్యలు, అంటే నీళ్లు రాకముందు నాగార్జున సాగర్ సమస్యలు కూడా చూస్తున్నారు. ఇప్పటికీ ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ ప్రసార సాధనాలు కానీ అవతలి వాళ్ళు కానీ దాన్ని ఎట్లా చూస్తున్నారు? అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక సరిహద్దులు ఏర్పడిన తర్వాత, రాజ్యం విభజించిన తర్వాత, ఒక రాష్ట్రాన్ని విభజించిన తర్వాత 7 మండలాలని ఒక ఆర్డినెన్స్ తోటి ప్రభుత్వం కలిపేస్తుంది. ఈ కలిపేసిన 7 మండలాలలో పోలవరం కింద 3 లక్షల మంది గిరిజనులు నిర్వాసితులు అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది 3 లక్షల మందిని ముచ్చడానికి. కానీ ప్రశ్న విద్యావంతులు వేసుకోవాలి, అందరం వేసుకోవాలి. తెలంగాణ వాళ్ళని ముంచడానికి తెలంగాణ తెచ్చుకున్నామా? కాదు. కానీ వాళ్ళని ముంచడానికి ఆ ప్రాజెక్ట్ని వేగవంతం చేస్తున్నారు.
7 మండలాలని ఆర్టికల్ 3కి అంటే సరిహద్దులను నిర్ణయించిన తర్వాత 7 మండలాలు మీరు ఆనందిస్తాం. అంటే వలస నుంచి మన తెలంగాణ మనకు వచ్చింది కాదు, మన మీద ఆధిపత్యం బహురూపాల్లో సాగుతుంది. ఒకటి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండడం, రెండవది అవతలి పక్షం చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ రాకుండా ప్రతి ప్రయత్నం చేసినాడు. తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి తనకి ఎన్ని సాధ్యమైతే అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నేను తెలంగాణలో ఉంటానని ప్రకటించుకోగలిగిన బానిసలను కలిగి బానిస సంతతిని కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు రెండు కూడా మనకు శత్రువుగా పరిగణిస్తున్నారు. అంటే వలస ప్రమాదం అట్లాగే పెంచుతుంది. మనం వలస నుంచి విముక్తి అయిదాం అనుకుంటున్నాం కాబట్టి వలస భావజాలం నుంచి విముక్తి అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. సరిగ్గా విద్యావంతుల వేదిక మళ్ళీ భావజాలాలను కానీ దిశానిర్దేశాలను కానీ చేయాల్సింది సరిగ్గా ఇక్కడనే వీటిని తెలంగాణ ప్రజలకు అర్థం చేయించాల్సి ఉన్నది. మీ పాత్ర కొనసాగించవలసింది కూడా. ఎందుకంటే మనకి ఇంకా పని లేదు అనుకునే ఒక తత్వం నుంచి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బయట వాళ్ళు కూడా అంటున్నారు ఎందుకు మీ సంస్థలు తెలంగాణ వచ్చింది కదా అయిపోయింది, మీరు కొట్లాడి తెలంగాణ కోసం అయిపోయిందా? అయ్యో మరి ఎట్లా మనం తెలంగాణ తెచ్చిన నుంచి కాదా? చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉంటారనే వాళ్ళు నమ్ముతూ అంతే అలాగే మన పని అయిపోయిందా? ఇన్ని రోజులు ఇస్తే పని అయిపోయిందా? 14-15 ఏళ్ళు అటు సంసారాలు నేర్చిపెట్టి పిల్లల్ని నేర్చిపెట్టి ఎటువంటి కోదండరాం అయితే ఒక 10 మీటింగ్లలో మాట్లాడి అయిపోయింది. అయినా కోదండరాం మాట్లాడడానికి ఏం లేదా? ఉన్నది. సరిగ్గా ఈ సమస్యలన్నింటినీ అర్థం చేయించాల్సిన పని లేకుండా ఎట్లా సాధ్యం? నిజానికి మీరు అనుకుంటున్నారు మనమేదో విముక్తి అయిపోయినామని. ఇక్కడ ఒక్క జయశంకర్ సార్ పేరు పెట్టినప్పుడు నిజంగా ఎవరి సొమ్ము ఎందుకంత తపన పడుతున్నారు అక్కడ? అది హైదరాబాద్లో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఉంటే నీకు నాకు అక్కడ నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి జాబితాలో ఉన్నంతకాలం 10 సంవత్సరాల పాటు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఎవరి పొయ్యి వాళ్ళు పెట్టుకొని సంసారం చేసుకోవచ్చు. సరిగ్గా అది పెడితే ఒక్క జయశంకర్ సార్ పెడితే నేను అన్నప్పుడు టీవీ వాళ్ళు ఇష్టపడిన TV5 వాళ్ళు ఏమనుతారంటే జయశంకర్ సార్ ఎట్లా పెడతారంటే పేరు, ఆయన పేరేంటి, ఆయన ఎన్జీ రంగా, ఆయన నేషనల్ లీడర్, స్వాతంత్ర సమర యోధుడు, చాలా గొప్ప యోధుడు. ఆ గొప్ప యోధుడు పేరు తీసిపేసి జయశంకర్ సార్ పేరు పెడతారా అని అంటాడు. అంటే వాళ్ళకి ఎంత అహంకారం అవుతాడు మీరు ఆలోచించారు. జయశంకర్ సార్ని కించపరచాలి, అదే లేదు. నేను ఆయనతో ఒక మాట అన్నా, అట్లానే నన్ను ఏమంటాడంటే మా కొండపల్లి సీతారామయ్య కొట్టాలి లేదా, మా చంద్రరాజేశ్వరం వచ్చింది అక్కడ కొట్టాలి లేదు, మన సుందర వచ్చి కొట్లాడు, మేము కొట్లాడితే మీకు వచ్చింది పోరాటం చేసేది అని అన్నాడు. అంటే మీ కొండపల్లి సీతారామయ్య తెలుసా? నాకు తెలియదు, నాకు చరిత్ర తెలిసినాడు. ఏ చరిత్ర తెలిసింది? నాకు కొండపల్లి సీతారామయ్య పర్సనల్గా తెలిసాడు. నాకు తెలుసు కొండపల్లి సీతారామయ్య ఆయన తెలంగాణ కావాలని 69లో అన్నాడు. నీకు తెలుసా ఆ విషయం అన్న. అట్లనే మీ ఎన్జీ రంగా ఒక సామాజిక వర్గ నాయకుడు, ఇవాళ తెలంగాణని సుదీర్ఘంగా వ్యతిరేకిస్తున్న సామాజిక వర్గానికి చెందినవాడు, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్న సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన నేషనల్ లీడరా, ఆయన పేద స్వాతంత్ర సమరయోధుడా అయితే గౌరవిస్తున్నాడు. ఆయన పేరు మీరు పెట్టుకోండి. మా జయశంకర్ సార్ ఏంటో మీకు తెలియదు. ఆయన మాకు ఈ తెలంగాణకి విముక్తి ప్రదాత. ఆయన మమ్మల్ని విముక్తి, ఆయన ఒక భావజాలాన్ని అందించి ఓపికగా ఒక ఉద్యమానికి నాయకత్వం వహించి ఈ ఉద్యమంలో వచ్చిన అనేక రకాలమైన వ్యవహారాలన్నింటినీ కలిపి చూసి మమ్మల్ని విముక్తి చేసిన ప్రదాత జయశంకర్ సార్ పేరే పెట్టుకుంటాం మేము. దీనికి మీరేందో అంటే మేము ఊరుకోవాలి. తర్వాత నన్ను సంకుచితవాది, నువ్వు సంకుచితవాది అంటే నేను సంకుచితవాది అని అంటున్నావు కదా. మీ అంత సంకుచితవాదులు, నీచమైన వాళ్ళు ఈ భూప్రపంచం మీద ఆంధ్ర లాంటి వాళ్ళు ప్రతి దాంట్లో ట్యాంక్ బండ్ ఎవరి కోసం అని పెట్టుకున్నారు. మీరు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలన్నీ తెచ్చిపెట్టారు. ఎవరి కోసం అని పెట్టుకున్నారు ట్యాంక్ బండ్ మీద? కాదు కదా. ఇవాళ ఇంకో 10 ఏళ్ళకైనా ట్యాంక్ బండ్ కాడ ఇప్పుడు ఏముండవు, విగ్రహాలు అయితే మాయగా ఉంచుకుంటూ లేకపోతే నీకేం తగ్గరాదు, నీకేం దుఃఖమని. అవి ఉంచుకోవడాలే కానీ తెలంగాణ స్వతంత్ర రాజ్యానికి సంబంధించింది, స్వతంత్ర రాష్ట్రానికి సంబంధించింది, 29వ రాష్ట్రానికి సంబంధించింది. కనుక ఈ భావజాల ప్రచారం అనేది ఇంకా మిగిలే ఉన్నది. రుణ నిర్మాణ ప్రభుత్వాలలో భాగం కావడం అని అనుకుంటే తప్పు.
ప్రభుత్వంలో భాగం కాలేము. ప్రభుత్వంలో భాగం కావడం అనేది కొందరికి మాత్రమే దక్కే అదృష్టమో దురదృష్టమో ఏదో దక్కుతుంది, కానీ అందరికీ ప్రభుత్వంలో భాగం కాదు. మనం ఒక చైతన్యవంతమైన ఒక ఉద్యమాన్ని నిర్మించాలి. ప్రతి ఉద్యమము కూడా ఒక చైతన్య స్థాయిని పెంచుతుంది ప్రపంచంలో. ఇవాళ మనం తెలంగాణ ఇట్లున్నామంటే మనం ఎన్ని చెప్పుకుంటూ వస్తాం? సమ్మక్క సారక్క నుంచి అని చెప్పుకుంటూ వస్తాం. ఎందుకు చెప్పుకుంటూ వస్తాం? అది మన వారసత్వం, లెగసీ. మనం ఒక వారసత్వం నుంచి ఇట్లా మాట్లాడుకుంటాం, మన ఒక వారసత్వం నుంచి ధిక్కారంగా ఉంటాం, మన ఒక వారసత్వం నుంచి మనకి ఎంత నష్టమైనా కూడా అవతల సంతానమైనా కూడా సత్యాన్ని మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక వారసత్వం నుంచి వృద్ధాన్ని ధిక్కరించి కొట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాంటిది 14-16 సంవత్సరాల పాటు జరిగిన ఒక ఉద్యమం ఒక చైతన్యాన్ని ఇచ్చింది తెలంగాణ. ఈ చైతన్యం దీనికంటే ఉన్నతమైన ప్రజాస్వామిక విలువల్ని పాదుకొల్పడానికి, దీనికంటే ఉన్నతమైన ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడడం అనేది వల్ల ఈ సంస్థలన్నిటి మనుగడకి కారణభూతమవుతుంది అని మాత్రమే మన మనుగడ గుర్తుపెట్టుకోగలుగుతాం. ఈ చైతన్యం కొనసాగించకుంటే ఒక ఉద్యమం నిజానికి మనం చేసినట్టు 1100 మంది చనిపోయిన ఉద్యమం అంటే ఈ 1100 మంది చనిపోయిన ఉద్యమం ఇవాళ మర్చిపోతామే మనం. నిజానికి కాలాలు ఎట్లా ఉంటాయంటే నిన్నటిని మర్చిపోతున్నాం, కానీ ఈ ఉద్యమాన్ని మర్చిపోవడానికి లేదు. ఈ ఉద్యమం వెనుక 11,000 మంది బలిదానాలు, ఈ ఉద్యమం వెనుక నెత్తురు త్యాగాలు ఉన్నాయి, ఈ ఉద్యమం వెనుక మనం లేచిన అనేక సంఘటనలు ఉన్నాయి, ఈ ఉద్యమం వెనుక మనం నడిపించిన సాగరహారం ఉంది, ఈ ఉద్యమం వెనుక మనం దారి తీసిన మిలియన్ మార్చిన. మీరు అన్నట్టుగా కనికర మల్లయ్యకు చైతన్యాన్ని నేర్పిన తెలంగాణ విద్యావంతుల వేదిక మామూలు పాత్ర పోషించలేదు. దీన్ని కొనసాగించడం ఎట్లా అనే దాంట్లో మనం గందరగోళాల నుంచి బయటపడాల్సింది. మీ సభలు, ముఖ్యంగా దశాబ్ది సభలు దాని చూపుగా జరగాలి. మేము తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అయిన తర్వాత టీవీడబ్ల్యూ పెట్టుకున్నాం. మాకు ఈ పుస్తకం తెలుసు. ఈ ఏంద్రబాయి ఏదో మనం పరిమాణం చేసుకున్నాం, రాసుకోవడం తీసుకోవడం అయిపోయింది కదా. ఎట్లా మరి ఒకరోజా 2001 నుంచి మేము కూడా ఇంటి ఉన్నాం. మీతో కష్టపడ్డాం, మీతో సుఖపడ్డాం, మీ ఊరేంపులలో పాల్గొన్నాం. మీరు ఊరేంపులు ఎందుకు కట్టలేదంటే కోదండరామ్ సార్ని అందరి పిచ్చి కూర్చోబెట్టి ఏం సార్ ఏం సంగతి ఏది ఇంకా మామూలుగా ఉంటారు, ఏది ఊరేంపు చేయాలని అడిగినాం. మమ్మల్ని అడగలిచ్చారు. అట్లా రాజకీయ పార్టీలు అందరినీ కూర్చోబెట్టి ఏం సంగతి మాట్లాడుతూ తెలంగాణ అన్నాం. మరి ఇప్పుడేంటి మనకి పాత్ర లేదా? మేము అప్పుడు 3 లక్ష్యాలు నిర్దేశించాం. ఒకటి, ఏ ఉద్యమ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యాన్ని కొనసాగించుకోవాలి. ఈ చైతన్యాన్ని కొనసాగించడం అంటే నేను ఇంతకుముందు మాట్లాడినట్టుగానే ఇప్పుడు ఉన్న సమాజానికన్నా ఉన్నతీకరించిన విలువలు ఎట్లా సాధ్యమనేది కూడా మనమే చెప్పాల్సి ఉన్నది. ఎందుకంటే మనం ఇలా బాగుంటుంది, ఎందుకంటే మనం హామీ పడ్డ తెలంగాణ. ఇదే కోదండరామ్ సార్ మాట్లాడిండు, ఇదే నేను మాట్లాడినా ఎక్స్టెప్ కోర్ అని ఉండే మన ఎక్స్టెప్ కోర్గా మాట్లాడి చాలా విషయాలు హామీ పడ్డాం సమాజానికి. తెలంగాణ వస్తే ఇట్లా అవుతుందని చెప్పినాం, తెలంగాణ వస్తే అట్లా అవుతుందని చెప్పినాం. ఆఖరు మాట కోదండరామ్ సార్ది వాచ్ డాగ్. ఎస్, భవిష్యత్తులో మనం వాచ్ డాగ్గా ఉండాల్సిన పరిస్థితిలో ఉండాలి. సమాజంలో ఆరోగ్యకరమైన ప్రతిపక్షం లేకుండా ఆరోగ్యవంతమైన ప్రతిపక్షం నశించిన చోట ఒక ఉద్యమం నుంచి వచ్చిన తర్వాత వచ్చిన ఖాళీలలో ఉద్యమ సంస్థలే ఆరోగ్యవంతమైన ప్రతిపక్షం అయితే, ఉద్యమ సంస్థలే ప్రశ్నించే సంస్థలైతే ఆ పాత్ర పోషించడం మనకి ఎక్కువ అవసరం మనల్ని కోరుతున్నది. అట్లాగే ఇది ఇంతకుముందన్న వలస భావజాల నుంచి నివృత్తి ఎవరు చెప్పాలి మనకి? ఇలా ఎట్లా అర్థం కావాలి తెలంగాణ సమాజం? 2019లో నేను అధికారంలోకి వస్తున్నాను చంద్రబాబు అంటున్నాడు. ఇప్పటికీ చంద్రబాబు డబ్బా అవుతున్నాడు. ఇప్పటికీ చంద్రబాబు ఒక మహాత్ముడు, మన నాయకులంటే అంగుష్ట మార్పు. ఇప్పటికీ ఆ తేడా ఉంది. ఇప్పటికీ ఆ తేడాలో నిజానికి మనం మాట్లాడుకుంటే ఇప్పటికీ ఏ పరిస్థితి మాట్లాడగలరు? ఒక రాజకీయ పార్టీ పూర్తిగా చీలిపోయి తెలంగాణలో వాళ్ళ స్థానం లేకుండా పోతే ఇంత వస్తుంది, 3 వస్తుంది. ఇంతే ఇంతే
అదే టీఆర్ఎస్ నుంచి నేను అడుగుతున్నా ఇవాళ ఒక ప్రశ్న. తెలుగుదేశంలో కలిస్తే ఎంత మాత్రం ఉండేది ఆ పత్రికలలో? పత్రికల స్వభావం మారలేదు, మీడియా స్వభావం మారలేదు, ఛానళ్ళ స్వభావాలు మారలేదు. వీళ్ళు ఇప్పటికీ కూడా ఒక ఐడియాలజీ మనం ఇప్పటికీ నిండుడం, మనం ఇప్పటికీ ఇంటీరియర్, మనం ఇప్పటికీ తెలుగు లేని వాళ్ళం, ఇంగ్లీష్ లేని వాళ్ళం, జ్ఞానం లేని వాళ్ళం, మనల్ని మనం చివరికి పరిపాలించుకోవాలి. మనల్ని మనం కనీసం దురస్తు చేసుకోలేదు. ఇట్లా ఉండే ఐడియాలజీ ఉన్నది కాబట్టి ఇవాళ ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది. ఆధిపత్య భావజాలం అనేది ఇప్పటికీ కొంచెం ఉన్నది. మనం అప్రమత్తంగా లేకపోతే ఇక్కడ ఉన్న బానిస సంతతి ఇంకా కొనసాగుతుంది. ఈ బానిస సంతతి మనది కానీ రాజకీయాన్ని ఇప్పటిదాకా మనల్ని అణచివేసిన రాజకీయాలు, ఇప్పటిదాకా ఒక ఆధిపత్య భావజాలానికి ఒక చట్టబద్ధత కల్పించిన ఆధిపత్య భావజాలాలు గల పార్టీలను కూడా తెచ్చడానికి వెళ్తారు. ఎందుకంటే అందుకోసమే చంద్రబాబు నాయుడు అన్నాడు, ఆయనకు ఒక బానిస సంతతి ఎప్పటికి ఉంటుంది కాబట్టి 2019లో అధికారంలో వచ్చినారు. ఇదేమి రాజకీయ పార్టీల కూడా కాదు, ఐడియాలజీ. వాళ్ళకి ఐడియాలజీ ఉంది. వాళ్ళు ఇప్పటికీ తెలంగాణ సమాజాన్ని అంగీకరించడం లేదు. వాళ్ళు ఇప్పటికీ తెలంగాణ వచ్చిందంటే అంగీకరించడం లేదు. నిజమే, మీడియా రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉంటే తప్పలేదు. వ్యతిరేకం మీన్స్ విశ్లేషిస్తూ విమర్శనాత్మకంగా ఉంటే తప్పలేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటే తప్పలేదు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ప్రతిపక్ష పాత్ర అనేది ఎప్పుడైనా పత్రికల పాత్ర. కానీ ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. ఆ జ్ఞానం తప్పనిసరిగా మీడియాకు మనకు రాష్ట్రానికి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. ఈ రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాతలు రాయకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే మనం అందరం రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలను చూసేవాళ్ళం. మీరు టీఆర్ఎస్ వ్యతిరేకంగా రాసుకునేవారు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసుకునేవారు. మీడియాకు హక్కు ఉంటుంది, మీడియాకు స్వేచ్ఛ కావాలి. కానీ రాష్ట్ర ప్రజలను కించపరుస్తూ కానీ, రాష్ట్ర ప్రయోజనాలను కించపరుస్తూ కానీ, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా కానీ మీరు వ్యవహరిస్తే మీరు మమ్మల్ని ఇంకా ఏమనుకుంటున్నారు, మీ ఐడియాలజీ అంటే ఇట్లాంటివన్నీ ఉన్నది. కాబట్టి తెలంగాణ అసర్షన్ అనుకున్నాం మేము టీడబ్ల్యూజీ. ఇవల్ల మీకు మాకు ఒక సామర్థ్యం ఉంది కాబట్టి, ఒకటి మనం ఏ చైతన్యాన్ని అయితే సమాజంలో కల్పించి పాల్గొని ఒక ఉద్యమాన్ని నిర్మించినామో ఆ చైతన్యం కొనసాగింపు, దానికి సంబంధించిన ఉన్నతీకరించిన విలువల సాధన, రెండవది వాచ్ డాగ్ రోల్, మూడవది అసర్షన్ ఆఫ్ తెలంగాణ. మన తెలంగాణ మనది. ఇప్పటికీ 100 ఎన్టీఆర్ విగ్రహాలు, 1000 వైఎస్ఆర్ విగ్రహాలు, బ్యాగ్పాటు మీద ఇంకొకరి విగ్రహాలు, మన ఇంటి ముందర ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకొని, ఎందుకంటే ప్రతీకలు చాలా ముఖ్యమైనవి. ప్రమిల్లా తాపర్ రీసెంట్ బుక్లో అవే రాస్తున్నాను. ఏ ప్రతీకలు ఎత్తుకున్నాయో, ఏ ప్రతీకలు ఏ ప్రయోజనాలను కాపాడాలనుకుంటాయో అది ముఖ్యమైనది చరిత్రలో. ఏ సందర్భంలో ఏ ప్రతీకలు ఎందుకు వచ్చాయో సందర్భాలు మాత్రం చరిత్రలో మారాల్సి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాసంగికత పూర్తిగా పోయింది. ఇది మన రాజ్యం, మన ప్రతీకల్ని మనం ఏర్పరచుకోవాలి, మన అసెషన్ మనం తీసుకోవాలి. ఈ 3 లక్ష్యాలతో మీరు కొనసాగాలి. ఒక సూచన మాత్రమే చేస్తూ నాకు సంబంధించి వ్యక్తిగతంగా మీరు ఇచ్చిన స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్, రఘురామ్ సార్, అట్లాగే తెలంగాణ విద్యావంతుల మీద నాకు ఇచ్చిన స్ఫూర్తికి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా కొనసాగవలసి ఉన్నది ఈ మార్గంలో, ప్రయాణంలో అని చెప్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్న